తెలంగాణ వచ్చి 10 ఏళ్ళయిందండి. 10 ఏళ్లలో ఒక సామాన్యుడిగా, ఒక ఆటో వాళ్ళగా మీకు 10 గొప్ప విషయాలు, లేకపోతే 10 చెడ్డ విషయాలు ఏం కనిపించినాయి ఈ తెలంగాణలో? తెలంగాణలో సామాన్య ప్రజలకైతే ఏం జరుగుతలేదు. ఓకే. అందరూ ఉన్న వాళ్ళకే జరుగుతున్నాయి పనులన్నీ. ఆ! మా అసలు నిరుపేద వాళ్ళకు ఏ ఒక్కటి కూడా వర్తిస్తలేదు. ఏ పథకాలు వర్తిస్తలేవు. ఓకే. మీరు ఇప్పుడు ఏమేమి ఆశించారు ఈ గవర్నమెంట్ వచ్చిందని, వస్తే మాకొస్తాయని? సామాన్య ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నాం. ఆ! ఏం జరుగుతలేదు. మా ఇప్పుడు పలానా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదనో, పలానా పింఛన్ రాలేదనో, సామాన్య ప్రజలకు ఏం అందుబాటులో లేవు. ఉన్న వాళ్ళకే అన్నీ వర్తింపజేస్తాయి గవర్నమెంట్‌కు. ఇప్పుడు అలా చెప్పకూడదు. ఇప్పుడు పలానా విధంగా గొప్పోళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు ఉంది. రైతు బంధు ఉంది. మా అసొంటి పేదవాళ్ళకు ఎకరం భూమి లేదు. మా అసొంటోళ్ళకి ఏముంది, ఏం వర్తిస్తలేదు ఇక. మేము రోజు ఆటో నడుపుకొని బతకవాళ్ళం. మా అసొంటి వాళ్ళకి ఏ పథకాలు లేవు కదా. ఒక ఆటో డ్రైవర్‌గా మీరు చెప్పండి. మీకేం చేస్తే బావుంటది ఈ సీఎం గాని, ఈ గవర్నమెంట్ గాని? ఏం చేస్తే బాగా మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మాకేమన్నా ఇన్సూరెన్స్ ఆటో వాళ్ళకు వర్తింపజేయాలి. అక్కడ వాహన మిత్ర ఉంది ఏపీలో. అక్కడ అలాంటిది ఇక్కడ ఇస్తే మీకేమనిపిస్తది? ఇస్తే మాకు కొంచెం బాగానే ఉంటుంది కదా. హ్మ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకి ఇట్లా సంవత్సరానికి 10,000, 15,000 ఇస్తున్నారు. మా వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో అట్లాంటివి ఏ పథకాలు లేవు కదా. ఆ! కాబట్టి ఈ 10 ఏళ్లలో మీరేమి మీకు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు ఈ జీవితంలో ఈ వెలుగొచ్చింది, ఈ మార్పు వచ్చింది అని మీకేమనిపియలేదా? ఏం మార్పు లేదు, ఏం లేదు. ఎప్పటి లెక్కనే అట్లనే ఉన్నాం. మళ్ళీ రోజు ఆటో నడుపుకుంటే అదే లెక్కలే. మీరు ఈ తెలంగాణ రాకముందు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడేం చేస్తున్నారు? అప్పుడు అదే చేసినాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. అంటే మీ జీవితంలో రాష్ట్ర విభజన జరిగాక ఏ మార్పు రాలా? ఏం రాలేదు. ఎక్కడ ఉన్నది అట్లనే ఉంది. అదేంటండి 10 ఏళ్లలో కరెంటు నాన్ స్టాప్‌గా ఇస్తున్నాము, రోడ్లు బాగా వేసాము, రకరకాల పథకాలు. రోడ్లు ఎక్కడ బాగున్నాయి? హైదరాబాద్లో ఎక్కడ పోయినా వాన కొడితే అన్ని వాటరే అయిపోతుంది. ఎక్కడ పోయినా గల్లీలలో మొత్తం రోడ్లు అన్ని ఖరాబ్ కచ్చా ఉంది. ఎక్కడ ఏం బాగా ఉంది? ఏడ లేదు. హైదరాబాద్ ఏం సరిగ్గా లేదు అంటారు. ఏం లేదు. ఇక్కడ వస్తే ఒక ఆటో డ్రైవర్‌గా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే రోడ్డు ఎక్కడ పోయినా కానీ వాటర్ ఏమంత చిన్న వర్షం పడినా కానీ ఎక్కడైనా వాటరే చెరువు అయిపోతుంది. ఏ ముందు పోయినా కానీ అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఫుల్ వాటర్ అయిపోతాయి వాన కొడితే. కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మీకు మంచి అనిపించలేదా? ఏం మాకు మంచి అయితే ఏం లేదు. సామాన్య ఎవరు వస్తే మీకు బాగా అనిపిస్తుంది? పేదవాళ్ళకైతే ఏం మంచి జరగలేదు. ఉన్న ఓకే. ఇప్పుడు పోటీలో ముగ్గురు పడుతున్నారు. కేసీఆర్ మూడోసారి రావాలని ట్రై చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అనే ఈ ఇద్దరు ఫస్ట్ టైం మేము రావాలి, బీజేపీని కాంగ్రెస్ తేవాలని కోరుకున్నారు. ఈ ముగ్గురులో మీరు ఒకటి బాగలేదనేసారు. ఈ ఇద్దరిలో ఎవరిని కోరుకుంటారు? బీజేపీ వస్తే బాగుంటుంది. సెంట్రల్లో మోడీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీజేపీ వస్తే బాగా డెవలప్ అయిపోతుందని మేము అనుకుంటున్నాం. మీకు బీజేపీ రావాలని ఎందుకు అనిపిస్తుంది? అవును, బీజేపీ బాగా చేస్తుంది కదా. మోడీ అన్నీ చేస్తున్నాడు. మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంచిండు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి కూడా 9 ఏళ్ళు అయింది. ఇంకొక 1 ఇయర్ అయితే అది కూడా 10 ఏళ్ళకి వస్తుంది. ఈ 9 ఏళ్ళలో మీరు మోడీ చేసిన 9 మంచి పనులు ఏమైనా చెప్పగలరా? మోడీ బాగానే చేస్తాడు కదా. ఎట్లా? రైతులకు బాగానే చేస్తున్నాడు. అందరికి ఇక్కడ చేస్తున్నారు కదా రైతు బంధు. ఇక్కడ రైతు బంధు ఇస్తాడు. ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడుతుంది. అదే మోడీ ఎంత ఎకరాలు ఉన్నా అయ్యే 2,000, 3,000 ఇస్తుండే. అదే విధంగా ఇక్కడ పోయి అట్లా అమలు చేస్తే బాగుంటుంది. ఇంకా ఏమేం చేస్తున్నారు మోడీ? మోడీ చాలా చేస్తాడు కదా పథకాలు. ఊరికే చెప్పండి మీ దేశం. ఉన్నది ఇంకా మొన్న తెలిసినాయి. అదే కిసాన్ సర్కారు అదే ఒకటి ఉంది. ఇంకా పిల్లలకు ఇట్లా ఇన్సూరెన్స్ అవి బాగానే ఉంది కదా. మోడీ మీకు ఎందుకు నచ్చాడు? కేసీఆర్ మీకు ఎందుకు నచ్చలేదు? 2 ముక్కలు చెప్పండి. అవును, భారతదేశంలో మోడీ బాగా చేస్తున్నాడు కదా అన్నీ. ఎట్లా బాగా చేస్తున్నాడు అని చెప్పాలి. అంటే ప్రపంచంలో నెంబర్ 1 వచ్చిందంటే మోడీ ఆయన కాబట్టే కదా ఇట్లా ఉంది. కేసీఆర్ ఎందుకు నచ్చలేదు మీకు? ఏం చేస్తలేడు కాబట్టి నచ్చలేదు. ఏం చేస్తున్నాడు కేసీఆర్? ఏం చేస్తే మీకు నచ్చి ఉంటాడు? అవును, సామాన్య ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండేటట్టు పెడితే బాగుంటుంది. హాస్పిటల్ బాగున్నాయి అంటారు. హాస్పిటల్ పోతే ఎక్కడ పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ పబ్లిక్ ఉంటారు. అక్కడ సరిగా ఉండనే ఉండదు. మీకు ఎదురైనా ఏదైనా ఒక చెడ్డ అనుభవం చెప్పి అందువల్ల నాకు నచ్చలేదని చెప్పండి. అవును, నేను మొన్న వరంగల్ ఎంజిఎం పోయినా. ఆడ ఒక ఒక స్కానింగ్ ఒకటే ఉంటుంది. అక్కడ 20-30 మంది ఉంటారు. వాళ్ళు వచ్చే వరకే ఓపీకి టైం అయిపోతుంది. ఆ ఎక్స్రే సరిగా రాక మళ్ళీ రిటర్న్ అటు ఇటు తిప్పు 2-3 సార్లు వరకు వాళ్ళు ఆన్లైన్లో పెట్టరు, ఏం చేయరు. అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీకు మోడీ గవర్నమెంట్, బీజేపీ వస్తేనే బాగుంటుంది, ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ బాగాలేదు అని మీ ఉద్దేశం. ఆయన భారత్ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టడము, ఆ తర్వాత దేశకి నేత అవుతానడము, ఇవన్నీ మీకేమీ అనిపించలేదా? ఏం బాగాలేదు. అంతా అన్నీ ఉట్టిగాన్ని గవర్నమెంట్ లాస్ చేయడానికి తప్ప ఏం లేదు. ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ రావాలని మీ కోరిక. అవును. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.